రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ ని ప్రకటించారు. అయితే ఈ వీడియోలో సివిలియన్ అవార్డు ఎన్ని రకాలు, అది ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది తెలుసుకుందాం. ఈ సివిలియన్ అవార్డ్స్ మొత్తం 4 ర్యాంకుల్లో 4 రకాలు ఉంటాయి. మొదటిది భారత రత్న, రెండోది పద్మ విభూషణం, మూడోది పద్మభూషణం, నాలుగోది పద్మశ్రీ. అయితే ఈ అవార్డ్స్ అనేవి ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, టెక్నాలజీ, పబ్లిక్ సర్వీస్ లాంటి రంగాల్లో దేశానికి ఎనలేని సేవలందించిన వారికి, విశేష సేవలందించిన వారికి, అత్యున్నతమైన సేవలందించిన వారికి, గణనీయమైన సేవలందించిన వారికి ఈ అవార్డ్స్ ని ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ సివిలియన్ అవార్డ్స్ కి పబ్లిక్ నామినేషన్ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ కి వెళ్లి ఎవరైతే అద్భుతమైన కృషి చేసి సమాజాభివృద్ధికి తోడ్పడ్డారో వాళ్ళ పేర్లు ఇచ్చి నామినేషన్ వేస్తారు. ఈ వెబ్సైట్ లో ఎవరైనా రిజిస్టర్ అయ్యి పబ్లిక్ నామినేషన్ వేయొచ్చు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ దేశ ప్రజల నుండి వచ్చిన నామినేషన్లను స్వీకరిస్తుంది. లభించిన నామినేషన్ లిస్ట్ ని పరిశీలించి దేశానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తులను ఎంపిక చేసి పేర్లు రిలీజ్ చేస్తుంది.